ముందుగా మేషరాశి. ఈ రాశి వారిలో వ్యాపారులు చాలా విషయాలు నేర్చుకోవాలి, మీ నైపుణ్యాలను పెంచుకోవాలి. మీరు ఈరోజు పిల్లల నుండి నిరుత్సాహకరమైన వార్తలను కూడా వినొచ్చు. ఇది మీ మనస్సును కొద్దిగా కలవరపెడుతుంది. ఈ రాత్రి మీ ప్రియమైన వారిని కలుసుకుంటారు, సరదాగా గడుపుతారు. ఈరోజు మీ ఏదైనా పనిని చాలా కాలంగా పూర్తి చేయడానికి ఎదురు చూస్తుంటే అది పూర్తయినందుకు మీరు సంతోషంగా ఉంటారు. మొత్తంగా చూస్తే ఈ రాశి వారికి ఈరోజు 89% వరకు అదృష్టం లభిస్తుంది. వీరికి పరిహారం, ఈరోజు హనుమంతుడికి సింధూరం సమర్పించండి. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారిలో రాజకీయాల్లో ఉండే వ్యక్తులు గొప్ప విజయాన్ని పొందొచ్చు. మీరు ఈ రాత్రి కొందరు ప్రతికూల వ్యక్తులను కూడా కలుసుకోవచ్చు. ఈ కారణంగా మీరు అనవసరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈరోజు మీరు పాలన, అధికారం మధ్య మైత్రి ప్రయోజనాన్ని పొందొచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన వ్యక్తులు ఈరోజు ప్రమోషన్స్ పొందొచ్చు. మీకు ఏదైనా ఆసక్తి సంబంధించిన వివాదం ఉంటే అది ఈరోజే పరిష్కరించబడుతుంది. మొత్తంగా చూస్తే ఈ రాశి వారికి 94% వరకు అదృష్టం లభిస్తుంది. ఈరోజు వీరికి పరిహారం, శనిదేవుడికి తైలం సమర్పించండి. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారు ఈ రోజుల్లో ఈ పిల్లల భవిష్యత్తుకు సంబంధించి కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు. ఈ కారణంగా మీ జీవిత భాగస్వామి కూడా మీపై కోపంగా ఉండొచ్చు. ఈరోజు మీరు వ్యాపారంలో కొన్ని కొత్త అవకాశాలను పొందుతారు. మీ సోమరితనం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీ ప్రియమైన విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది, కాబట్టి మీరు ఈరోజు విహారయాత్రకు వెళ్తే జాగ్రత్తగా ఉండాలి. మొత్తంగా చూసినట్లయితే ఈ రాశి వారికి ఈరోజు 63% వరకు అదృష్టం లభిస్తుంది. వీరికి పరిహారం, నల్ల కుక్కకు రోటీ సమర్పించండి. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారు ఈరోజు ఏదైనా ఆస్తిపై ఒప్పందం చేసుకున్నట్టయితే మంచి లాభాలను పొందుతారు. మీరు భాగస్వామ్యంతో ఏదైనా వ్యాపారం చేయాలని ప్లాన్ చేస్తే అది కూడా మంచిది. మీరు సాయంత్రం నుండి రాత్రి వరకు ప్రియమైన వ్యక్తి నుండి కొన్ని శుభవార్తలు వింటారు. జీవనోపాధి రంగంలో పనిచేసే వ్యక్తులు గొప్ప విజయాన్ని పొందొచ్చు. ఉద్యోగులకు ఈరోజు పై అధికారులతో విభేదాలు ఉండొచ్చు, కాబట్టి మీ ప్రసంగంలోని మాధుర్యాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. మొత్తంగా చూస్తే ఈ రాశి వారికి ఈరోజు 88% వరకు అదృష్టం లభిస్తుంది. వీరికి పరిహారం, ఈరోజు వినాయకుడికి దూర్వా సమర్పించండి. తదుపరి సింహరాశి. ఈ రాశి వారిలో వ్యాపారులు తమ వ్యాపారంలో కూడా కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. ఈరోజు మీ మాట సామ్యత వల్ల మీకు సమాజంలో గౌరవం వస్తుంది. మానసిక గందరగోళం కారణంగా మీరు ఈరోజు వ్యాపారంలో లాభాలను కోల్పోవచ్చు. మీ తండ్రికి కంటికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే ఈరోజు మీ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈరోజు మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ఏదైనా పథకంలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంటే మీరు ఖచ్చితంగా ప్రయోజనాన్ని పొందుతారు. మొత్తంగా చూస్తే ఈ రాశి వారికి ఈరోజు 90% వరకు అదృష్టం లభిస్తుంది. వీరికి పరిహారం, ఈరోజు శివునికి రాగి పాత్రలో నీరు పోసి తెల్ల చందనం సమర్పించండి. తదుపరి కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు అదృష్టం కలిసి వస్తుంది. మీరు చేయాలనుకున్న ఏ పనైనా పూర్తవుతుంది. దాని నుండి మీరు ఖచ్చితంగా ప్రయోజనం పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఈరోజు మీ బంధువుల నుండి ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందుతారు. ఈ సాయంత్రం మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించవచ్చు. దీనికి కొంత డబ్బు ఖర్చు కూడా అవసరం. విద్యార్థులకు ఉన్నత విద్యకు మార్గం సుగమం అవుతుంది. మీరు ఈరోజు ఏదైనా ఆస్తిని కొనాలని లేదా విక్రయించాలని నిర్ణయించుకున్నట్టయితే కదిలే స్థిరమైన అంశాలను స్వతంత్రంగా తనిఖీ చేయాలి. మొత్తంగా చూస్తే ఈ రాశి వారికి 65% వరకు అదృష్టం లభిస్తుంది. వీరికి పరిహారం, ఈరోజు గాయత్రి చాలీసా పఠించాలి. తదుపరి తులారాశి. ఈ రాశి వారిలో వ్యాపారులు లావాదేవీల సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఈరోజు దూర ప్రయాణాలకు సంబంధించిన వ్యవహారాలు సాయంత్రానికి వాయిదా పడతాయి. ఈరోజు చేతికి సరిపడా డబ్బు రావడం ఒక ఆహ్లాదకరమైన అనుభవం. మీరు కూడా ఈరోజు ఎవరికైనా సహాయం చేయడానికి ముందుకొస్తారు. మీరు ఈరోజు ఏదైనా పనిలో పెట్టాలని ఆలోచిస్తున్నట్టయితే దానికి మంచి రోజు. మొత్తంగా చూస్తే ఈ రాశి వారికి ఈరోజు 71% వరకు అదృష్టం లభిస్తుంది. వీరికి పరిహారం, ఈరోజు శ్రీ మహావిష్ణువుని పూజించండి. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశివారు ఈరోజు కుటుంబ జీవితంలో సంతోషంగా ఉండాలి. మరోవైపు వ్యాపారులు కొన్ని ఇబ్బందులు పడతారు. అంతేకాదు కుటుంబ సభ్యులతో వాగ్వాదం ఉండొచ్చు. ఆదాయం తక్కువగా ఉంటుంది, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ ఆదాయం వ్యయం రెండిటిలోనూ బ్యాలెన్స్ కాపాడుకోండి. లేకుంటే అది మీ ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చొచ్చు. అన్ని వివాదాల తర్వాత ఈరోజు మీరు సాయంత్రం మీ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి ఈరోజు 70% వరకు అదృష్టం లభిస్తుంది.
వీరికి పరిహారం రావి చెట్టు కింద దీపం వెలిగించండి. ధనస్సు రాశి. ఈ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు శత్రువుల నుంచి కూడా ప్రశంసలు పొందుతారు. ఇది మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఈరోజు మీరు ఒక మహిళా స్నేహితుని సహాయంతో మీ ఉద్యోగంలో లాభాలను పొందుతారు. ఈరోజు సాయంత్రం నుండి రాత్రి వరకు సాంస్కృతిక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం మీకు లభిస్తుంది. ఈరోజు ఎవరితోనైనా చిరస్మరణీయమైన సమావేశం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు మీ బంధువుల నుంచి ఆర్థిక లాభాలను పొందుతారు. మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి 62% వరకు అదృష్టం లభిస్తుంది. వీరికి పరిహారం సరస్వతీ మాతను పూజించండి. తదుపరి మకర రాశి. ఈ రాశివారు ఈరోజు కుటుంబం ఆర్థిక విషయాల్లో మంచి విజయం సాధిస్తారు. ఉపాధి కోసం పనిచేసే వ్యక్తులు ఈరోజు అద్భుతమైన ఉపాధి అవకాశాలను పొందుతారు. ఈ కారణంగా మీరు ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకోగలుగుతారు. ఈ సాయంత్రం పొరుగువారితో మీకు వివాదం ఉంటే మీరు అతనితో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీ తల్లిదండ్రుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే వారు కడుపు నొప్పి, తలనొప్పి, అజీర్ణం మొదలైన సమస్యలతో బాధపడవచ్చు. ప్రియమైన అతిథులు రాత్రి మీ ఇంటికి రావచ్చు. మొత్తంగా చూస్తే ఈ రాశి వారికి ఈరోజు 81% వరకు అదృష్టం లభిస్తుంది. వీరికి పరిహారం శ్రీకృష్ణుడికి పూజించండి. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు మీ ప్రవర్తన కారణంగా ఒకరితో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. కాబట్టి మీరు ఆ వివాదానికి దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఈరోజు మీ ఆరోగ్యం విషయంలో కొంత ఇబ్బంది పడవచ్చు. ఈరోజు మీరు కొన్ని ప్రతికూల వార్తలు విన్న తర్వాత ఆకస్మిక యాత్రకు వెళ్లాల్సి ఉంటుంది. ఈరోజు మీరు మతం, ఆధ్యాత్మికపై శ్రద్ధ వహించడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు సాయంత్రం మీ జీవిత భాగస్వామితో కలిసి మీ భవిష్యత్తు గురించి ఆలోచించవచ్చు. మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి ఈరోజు 86% వరకు అదృష్టం లభిస్తుంది. వీరికి పరిహారం ఆ పార్వతీదేవిని పూజించండి. తదుపరి మీనరాశి. ఈ రాశి వారు ఈరోజు పిల్లల గురించి ఆందోళన చెందుతారు. మీరు ఈరోజు పనిలో గడుపుతారు. మీరు ఈరోజు మీ బావమర్దితో ఏదైనా లావాదేవీ చేయాలని ఆలోచిస్తున్నట్టయితే అప్పుడు మీ సంబంధం చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆలోచనాత్మకంగా లావాదేవీని చేయాలి. వైవాహిక జీవితంలో చాలా కాలంగా ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఈరోజు మీరు మతపరమైన క్షేత్ర పర్యటనలు, ధార్మిక పనుల కోసం కూడా ఖర్చు చేయొచ్చు. ఈరోజు ప్రయాణం చేయాల్సి వస్తే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఈరోజు సాయంత్రం మీ విలువైన వస్తువులు చోరీకి గురయ్యే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే ఈ రాశి వారికి ఈరోజు 91% వరకు అదృష్టం లభిస్తుంది. వీరికి పరిహారం బ్రాహ్మణులకు దానం చేయండి.